Hi everyone, welcome to Vinky Study Circle. Today we will discuss about AP RSET 2021. AP SET 2021 సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అయితే చూద్దాం. AP SET 2021 రిజల్ట్స్ అనేవి 22 నవంబర్ 2021లో రిలీజ్ చేశారు. అంటే నిన్న రిలీజ్ చేశారు. స్కోర్ కార్డ్ కూడా రిలీజ్ చేశారు. క్వాలిఫైడ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా రిలీజ్ చేశారు. కట్ ఆఫ్ కూడా రిలీజ్ చేశారు. ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏపీ సెట్ 2021 క్వాలిఫై అయ్యాము. స్కోర్ కార్డ్ వచ్చింది మనకి. నెక్స్ట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది? ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని గురించి అయితే చూద్దాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూద్దాం. హౌ టు ఫేస్ ఏపీ సెట్ 2021 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ని ఎలా ఫేస్ చేయాలి ఏంటి? ఇదేంటంటే ఈ వీడియో మెయిన్లీ బేస్డ్ ఆన్ ఏపీ సెట్ 2021. లాస్ట్ ఇయర్ ఏపీ సెట్ 2020 సర్టిఫికేట్ వెరిఫికేషన్ని బేస్ చేసుకొని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, how to face APSET 2021 certificate verification process based on APSET 2020 certificate verification process. లాస్ట్ ఇయర్ ప్రాసెస్ని బట్టి చూస్తాం. మన APSET 2021 క్వాలిఫై అయ్యాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెబుతాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్యూ గురించి మాట్లాడుకుందాం. వెన్యూ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ ఎక్కడ ఉన్నాయి, ఈ ఇయర్ ఎక్కడ ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ అయితే 4 సెంటర్స్ అనేవి ఇచ్చారండి. విశాఖపట్నం ఇచ్చారు, గుంటూరు ఇచ్చారు, తిరుపతి, అనంతపురం. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, అనంతపురం ఇచ్చారు. ఈ 4 ఎగ్జామినేషన్ వెరిఫికేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చాడు చూడండి. విశాఖపట్నం ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిటర్న్ ఏపీ సెట్ ఎగ్జామ్ ఎట్ విశాఖపట్నం అండ్ రాజమండ్రి. విశాఖపట్నం, రాజమండ్రి రీజనల్ సెంటర్స్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ విశాఖపట్నం అనేది వెళ్ళాలి వెన్యూకి. ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిటర్న్ ఏపీ సెట్ ఎగ్జామ్ ఎట్ గుంటూరు రీజనల్ సెంటర్స్. గుంటూరు రీజనల్ సెంటర్స్లో రాసిన వాళ్ళందరూ గుంటూరు వెళ్ళాలి. తిరుపతి ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిటర్న్ ఏపీ సెట్ ఎగ్జామ్ ఎట్ తిరుపతి, నెల్లూరు రీజనల్. తిరుపతి, నెల్లూరు రీజనల్లో ఉన్న వాళ్ళందరూ తిరుపతి వెళ్ళాలి వెన్యూకి, ఏపీ సెట్ వెరిఫికేషన్కి. అనంతపురం ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిటర్న్ ఏపీ సెట్ ఎగ్జామ్ ఎట్ అనంతపురం అండ్ కడప, కర్నూలు రీజనల్ సెంటర్స్. అనంతపురం, కడప, కర్నూలు ఈ రీజనల్ సెంటర్స్కి దగ్గరలో ఈ రీజనల్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరూ అనంతపురం వెళ్ళాలి. ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే విశాఖపట్నంలో ఎక్కడ, గుంటూరులో ఎక్కడ, తిరుపతిలో ఎక్కడ, అనంతపురంలో ఎక్కడ. చూద్దాం. వెన్యూ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విశాఖపట్నం ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ నియర్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ. 2020లో అయితే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి దగ్గరలో ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఒకటి ఉందండి. అక్కడైతే కండక్ట్ చేశారు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో. గుంటూరులో ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ ఆర్ హెల్ప్ డెస్క్ ఆఫ్ ఏఎన్యు మెయిన్ క్యాంటీన్, అప్స్టేర్స్ ఆఫ్ ఏఎన్యు మెయిన్ క్యాంటీన్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు ఎంట్రన్స్లో కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుందండి. ఈ హెల్ప్ డెస్క్ అనేది ఏఎన్యు మెయిన్ క్యాంటీన్, యూనివర్సిటీ మెయిన్ క్యాంటీన్ పై స్టేర్లో ఉంటుందండి. తిరుపతికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్. ఓల్డ్ ఎంబీఏ బిల్డింగ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అయితే 2020 ఏపీ సెట్ 2020 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అక్కడ జరిగింది. వాటిని బేస్ చేసుకొని ఇయర్ కూడా అక్కడే ఉండొచ్చు అండి. కంపల్సరీగా ఈ 4 సెంటర్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్. ఎస్కే యూనివర్సిటీలో అనంతపురంలో జరిగింది. ఇక్కడ క్లియర్గా మీకైతే నేను మెన్షన్ చేశాను. విశాఖపట్నం, రాజమండ్రి రీజనల్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ విశాఖపట్నం వెళ్ళొచ్చు. గుంటూరు రీజనల్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ గుంటూరు వెళ్ళొచ్చు. తిరుపతి, నెల్లూరు రీజనల్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. అనంతపురం, కడప, కర్నూలు వాళ్ళు అయితే అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. చూడండి, ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ నియర్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ. ఇక్కడ చూడండి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డాక్యుమెంట్స్ మనకి ఏమేమి కావాలి?
సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి కావాలో చూద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఎస్ఎస్సి. సో 10th మార్క్స్ మెమో కానీ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉండేటట్టుగా ఏదైనా తీసుకెళ్ళొచ్చు. ఎస్ఎస్సి 10th మార్క్ లిస్ట్ అని తీసుకెళ్ళొచ్చు. సో డేట్ ఆఫ్ బర్త్ అయినా తీసుకెళ్ళొచ్చు. సో మీరైతే రెండు ఉంటే రెండు తీసుకెళ్ళండి. సో లేకపోతే ఎస్ఎస్సి అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ పీజీ పాస్ సర్టిఫికేట్స్. సో మీరు ఎంఎస్సి కానీ ఎంఏ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయిన ప్రొవిజనల్ కానీ ఒరిజినల్ డిగ్రీ కానీ, సో ఓడి కానీ ప్రొవిజనల్ డిగ్రీ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళొచ్చు. సో ఒకవేళ మీకు ప్రొవిజనల్ ఓడి రెండు ఉంటే రెండు తీసుకెళ్ళండి. సో ఇక్కడ నోట్ అని ఇచ్చాడు చూడండి, క్యాండిడేట్స్ హూ ఆర్ స్టడీయింగ్ పీజీ ఫైనల్ ఇయర్ ఆర్ టు బి సబ్మిటెడ్ ద స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. సో ఆల్రెడీ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఏపీ సెట్ అటెంప్ట్ చేసి ఉంటారు. సో వాళ్ళైతే క్వాలిఫై అయితే మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ నుంచి స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. సో ఇది మెయిన్ అండి. సో ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ దగ్గర ప్రొవిజనల్ ఒరిజినల్ అని ఓడి అనేవి ఉండవు. సో వీళ్ళు ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళాలి. తర్వాత థర్డ్ పాయింట్, పీజీ మార్క్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్. సో వీళ్ళకి ఏంటంటే కొంతమందికి మెమోస్ వచ్చి ఉంటాయి, కొంతమందికి రావు. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3. సో ఇవి రానప్పుడు ఏంటంటే మీకు రిజల్ట్ వచ్చిన మార్క్స్ స్టేట్మెంట్స్ అనేవి తీసుకెళ్ళాలి. సో ఆల్రెడీ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు అయితే మార్క్స్ మెమోస్ అన్నీ తీసుకెళ్ళాలి. సెమిస్టర్ 4 సెమిస్టర్కి సంబంధించిన మార్క్స్ మెమోస్ అన్నీ తీసుకెళ్ళాలి. సో ఫోర్త్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్గా తీసుకోవాలండి. సో ఒకవేళ ఎవరి దగ్గర ప్రీవియస్ ఇయర్ సార్ నా దగ్గర 2020లోది ఉంది, 2019లోది ఉందంటే అవి యూజ్ అవ్వండి. సో ప్రజెంట్ ఫ్రెష్గా అయితే మీరు ఈరోజు రేపట్లో అప్లై చేసుకోండి. సో 1 వీక్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏపీ వాళ్ళు అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ ఇలా. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఫ్రెష్గా అప్లై చేసింది తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ ఫిఫ్త్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సపరేట్గా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరికీ కలిపి ఒక రోజు పెడతారు, ఆల్ సబ్జెక్ట్స్ అందరికి కలిపి. సో మిగిలిన వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్ పెడతారు. సో దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెబుతాను. సో ఫిల్లింగ్ ప్రొఫార్మా ఫర్ వెరిఫికేషన్. సో ఈ ప్రొఫార్మ్ ఏంటి అసలు, మనం ఏ ప్రొఫార్మ్ ఫిల్ చేయాలనేది కూడా నేను చెబుతాను. సో 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అడుగుతారు. సో మీరు 2 or 3 తీసుకెళ్ళండి. సో అడ్రస్ స్లిప్స్ ఇస్తారు మీకు. ఆ స్లిప్స్ మీద అడ్రస్ అనేది కంప్లీట్గా రాయాలి. సో ఫైనల్గా అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇంకొకసారి చూద్దాం. ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈక్విలెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. పీజీ సర్టిఫికేట్స్లో ప్రొవిజనల్ కానీ ఓడి కానీ ఉండాలి. రెండు ఉంటే రెండు తీసుకెళ్ళండి. సో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళైతే స్టడీ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. మార్క్స్ మెమోస్ తీసుకెళ్ళాలి. పీజీ మార్క్స్ మెమోస్ లేకపోతే రిజల్ట్ స్టేట్మెంట్స్ తీసుకెళ్ళాలి. సో లేటెస్ట్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ కూడా లేటెస్ట్ కావాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉండాలి. ఫిల్లింగ్ ప్రొఫార్మ్ ఫర్ వెరిఫికేషన్. ఆ ఫిల్లింగ్ ప్రొఫార్మ్ నేను చెబుతాను. సో 1 ఫోటోగ్రఫీ అడుగుతారు. సో మీరు 2 or 3 తీసుకెళ్ళండి. సో వెన్యూస్ అయితే విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, అనంతపురం, ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉంటాయండి. సో ఈ రీజనల్ విశాఖపట్నంకి దగ్గరలో ఉన్న వాళ్ళు విశాఖపట్నం, గుంటూరుకు దగ్గరలో ఉన్న వాళ్ళు గుంటూరు, తిరుపతికి దగ్గరలో ఉన్న వాళ్ళు తిరుపతి, అనంతపురంకి దగ్గరలో ఉన్న వాళ్ళు అనంతపురం వెళ్ళాలి. ఫైనల్గా అయితే మన ప్రొఫార్మ్ ఏంటో చూద్దాం. సో ఆ ప్రొఫార్మ్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏపీ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రొఫార్మ్ డీటెయిల్స్ బేస్డ్ ఆన్ ఏపీ సెట్ 2021 సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో 2020లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ని బేస్ చేసుకొని ఈ ప్రొఫార్మ్ అనేది నేను టైప్ చేశానండి. సో లాస్ట్ ఇయర్ ఉన్న ప్రొఫార్మ్ ఇది, ఈ ఇయర్ కూడా ఇదే ఉంటుంది మ్యాక్సిమం. సో చూడండి, ఇక్కడ ప్రొఫార్మ్, ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించాలి. సో ఏపీ సెట్, ఇక్కడ ఏపీ సెట్ అని ఉంది కదా. సో ఇక్కడ నేను లేదు, ఏపీ సెట్ 2021 ఉంటుంది అక్కడ. సో నేను జస్ట్ ఏపీ సెట్ అనే రాశాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. సో విశాఖపట్నం వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఇచ్చే ప్రొఫార్మ్ ఇలా ఉంటుంది. సో మీ సెంటర్
మీ సెంటర్ ఏంటో రాయాలి. సో ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఆంధ్ర యూనివర్సిటీ అని రాయాలి. తిరుపతి అయితే తిరుపతి అని రాయాలి. హ్మ్. ఎస్వి యూనివర్సిటీ అయితే ఎస్వి యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయితే కృష్ణదేవరాయ యూనివర్సిటీ. సో ఇలాగ సెంటర్ రాయాలి. సో సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీనా, సో జువాలజీనా, బాటనీనా, లైఫ్ సైన్సెసా, సోషియాలజీనా ఇలా రాసుకోవాలి. సో అడ్మిట్ కార్డ్ నెంబర్, సో మీ హాల్ టికెట్ నెంబరు, తర్వాత నెక్స్ట్ నేమ్. సో ఇక్కడ అనేది మనం ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే నేమ్, మీ కంప్లీట్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఫాదర్ నేము, మదర్ నేము, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. సో ఈ మొబైల్ నెంబర్ అనేది మీరు ఏపీ సెట్ అప్లై చేసినప్పుడు ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ ఇవ్వండి మ్యాక్సిమం. మెయిల్ ఐడి కూడా సేమ్ అదే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీ 10th మార్క్స్ లిస్ట్‌లో ఎలా ఉందో అలా ఇవ్వండి. పీజీ డిగ్రీ పాస్డ్. సో ఏ పీజీ అనేది మీరు పాస్ అయ్యారు. సో ఎంఎస్సీనా, ఎంఏనా, ఎంకామా, సో ఇలాగా. సో ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్‌లో మీరు పాస్ అయ్యారు. పీజీ డిగ్రీ పాస్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ. సో మీరు పీజీ అనేది మాస్టర్ డిగ్రీ అనేది ఏ యూనివర్సిటీ నుంచి చేశారు. సో పర్సంటేజ్ మార్క్స్ ఇన్ పీజీ డిగ్రీ. సో మీకు పీజీ డిగ్రీలో ఎన్ని పర్సంటేజ్ వచ్చాయి, ఆ గ్రేడ్‌గా ఎన్ని మార్క్స్ వచ్చాయని. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీరు ఇది అవసరం లేదండి మీకు. సో పర్సంటేజ్ అవసరం లేదు. సో ఇలాగా ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని ఉంటుంది. సో మనం ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో చెప్పాం కదా. మీరు ఆ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లారో చూసి సో ఇక్కడ వాళ్ళు అనేది టిక్ చేసుకుంటారు. సో ఇక్కడ బాక్సెస్ ఉంటాయి. సో ఈ బాక్సెస్ ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమో తీసుకొస్తే ఇక్కడ టిక్ చేసుకుంటారు. పీజీ పాస్ సర్టిఫికేట్ ఇదేంటంటే మన వెరిఫికేషన్ చేసే ఆఫీసర్స్ టిక్ చేసుకుంటారండి. సో పీజీ పాస్ సర్టిఫికేట్, ఓడి పీజీ సెంటర్ సర్టిఫికేట్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, స్టడీ సర్టిఫికేట్, పీజీ మార్క్ స్టేట్మెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్. సో ఇవి మీరు ఏమేమి తీసుకెళ్లారో అవి వాళ్ళు ఇక్కడ బాక్సెస్ ఉంటాయి. సో ఆ బాక్సెస్లో వాళ్ళు టిక్ చేసుకుంటారు. ఏదైనా రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు సో అక్కడ చెబుతారు మీకు క్లియర్గా. సో ఈ బాక్సెస్లో టిక్ చేసుకుంటారు. టిక్ చేసుకొని ఇక్కడ ఫైనల్గా సిగ్నేచర్ ఆఫ్ ది టీచర్ అసోసియేట్. సో మీకు ఎవరిని అసోసియేట్ చేశారో ఆ లెక్చర్ కానీ టీచర్ కానీ సిగ్నేచర్ చేస్తారు. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ది సెంటర్ ఇన్ఛార్జ్. సో ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉంటారండి. సో ఆంధ్ర యూనివర్సిటీకి కూడా ఒక సార్ ఉన్నారు, ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు. సో ఏంటంటే మీకు వెరిఫికేషన్ డేట్స్, వెరిఫికేషన్ గురించి క్లియర్గా వచ్చినప్పుడు నేను ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది క్లియర్గా చెబుతాను. సో ప్రజెంట్ అయితే మనం చెప్పకూడదు, సో చెప్పడం లేదు. సో ఫైనల్గా అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయితే ఈ అప్లికేషన్ అనేది మీరు కంపల్సరీగా ఈ ప్రొఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో ఇంకొకసారి చూద్దాం. సో పాస్వర్డ్ ఫోటో, సెంటర్, సబ్జెక్టు, అడ్మిట్ కార్డ్స్, నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, పీజీ పాస్డ్, పాసింగ్ ఇయర్, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, పర్సంటేజ్. సో ఈ సర్టిఫికేట్ ఎస్ఎస్సి పీజీ పాస్డ్ సర్టిఫికేట్, పీజీ స్టడీ సర్టిఫికేట్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, పీజీ మార్క్స్ స్టేట్మెంట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్. సో ఇక్కడ సిగ్నేచర్స్. సో చూడండి ఇంకొకసారి చూద్దాం. ఏపీ సెట్ మ్యాండేటరీ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. సో ఇక్కడ చూడండి ఇందాక మీకు నేను చెప్పలేదు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ టు బి ప్రొసీడెడ్ ఇన్ పర్సన్. అంటే కొంతమంది ఉంటారు, సార్ వెరిఫికేషన్కి నేను రావాలా, మా పేరెంట్స్ వచ్చినా సరిపోద్దా, మా బ్రదర్స్ వచ్చినా సరిపోతుంది, ఒరిజినల్స్ ఇవ్వాలి, అరే జిరాక్స్ ఇవ్వాలి అలా అంటుంటారు. కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. సో ఎవరైతే ఏపీ సెట్ క్వాలిఫై అయ్యారో ఆ పర్సన్ పర్సనల్గా వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలండి. సో ఫస్ట్ సర్టిఫికేట్ ఏంటి, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ టు సర్టిఫికేట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, పీజీ పాస్ సర్టిఫికేట్, పీజీ పాస్ సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ ఆర్ ఓడి సర్టిఫికేట్. సో candidates who are studying PG final year are to be submit the study certificate from the head of the institution. సో స్టడీ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. పీజీ మార్క్ స్టేట్మెంట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్, పీజీ మార్క్స్ సెమిస్టర్ సంబంధించిన. సో ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళైతే రిజల్ట్ వచ్చిన స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వాలి. సో ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు ఏంటంటే సెమిస్టర్స్ మెమోస్ ఇవ్వాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఫిల్లింగ్ ప్రొఫామ్ ఫర్ వెరిఫికేషన్. సో ఈ ప్రొఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో 1 పాస్పోర్ట్ ఫోటోగ్రఫీ. సో ఇక్కడ 1 అన్నారు, మీరు 2 or 3 తీసుకెళ్ళండి. సో అడ్రస్ స్లిప్ ఎలా ఉంటుందో చెబుతాను.
సో అడ్రస్ స్లిప్ ఇలా ఉంటుంది.